మచ్చలేని మనిషి మన గౌరవనీయులైన వీరభద్రగౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభ అధ్యక్ష వహించిన జాకీర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన సోదరుడు జనసేన నుంచి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వెంకప్ప గారికి, అదేవిధంగా బీజేపీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణ గారికి, అదేవిధంగా పురోహితుడైన మన గోవింద్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి నాగరాజు గారికి, అదేవిధంగా మన భాష గారికి, అదేవిధంగా చిన్ననాటి స్నేహితుడు అక్షర్ భాష డిస్ట్రిక్ట్ మైనారిటీ, మేమిద్దరు 1 నుంచి 10వ క్లాస్ వరకు క్లాస్మేట్లు, అదేవిధంగా మన స్టేట్ మైనారిటీ లీడర్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్న ముస్లిం సోదరులకి, వేదిక వెనుకున్న ముస్లిం సోదరులకి, అదేవిధంగా ఈరోజు వివిధ మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, మరి నందమూరి అభిమానులు, జనసేన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇలా విధంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు ఎంతో శుభశీలం. अस्सलाम वालेकुम। आज जुम्मा के दिन मुस्लिम लोगों तेलुगुदेशम में रहने का बहुत खुशी का बात है। इनके लिए 2 मिनट बात करता, बाद में दूसरा बात करता हूँ। मुस्लिम माइनॉरिटी को 14 से 19 तक बहुत संख्या पदक हम दिए, उसमें दुल्हन दिए, मकान दुकान दिए, रमजान तोहफा दिए, हज को जाने वाले के लिए फंड्स दिए और एजुकेशन फंड्स भी 10 लाख तक दिए। तो इम्पोर्टेंस तेलुगुदेशम ने दिया। आज वो खुशी का बात है। और आज 2 बात बोल रहा हूँ। इधर जब गए साल मैं 14 से 19 था, तब कब्रस्तान के लिए कंपाउंड वर्क पूछे थे, वो होता था, टेंडर में हो गया था, मगर हमारा टाइम गवर्नमेंट का टाइम चले गया, इलेक्शन कोड आया। अभी आज चुनाव हुए के बाद में अल्लाह कसम करके बोलता हूँ मैं, मुस्लिम माइनॉरिटी को शादी कर पूछे गए सर, दूल्हे को को शादी करने सैंक्शन हुआ, वो आधा बेसमेंट तक हुआ, बाद में वो भी रुक गया, ये गवर्नमेंट नहीं किया। मैं वो भी बात देता हूँ, मुस्लिम के लिए शादी कार्ड भी इधर बना सकता हूँ, जरूर गवर्नमेंट चंद्रबाबू नायडू से मगर को बना सकता हूँ। ऐसा ही ईदगाह का कंस्ट्रक्शन भी मैं आपका मेरा भरोसे से लेता हूँ, वो भी कंप्लीट करता हूँ। अभी मुस्लिम माइनॉरिटी में ये टाइलरिंग वगैरह छोटा छोटे खरीद लोग बहुत रहते हैं, उनको भी क्या हो ना वो मदद करता हूँ। अभी मुस्लिम एरिया में जो एरिया में घर होना उनको घर देते, और जो नल होना वो नल देते, घर घर नल भी देते, पानी भी देते, ड्रेनेज भी देते। मुस्लिम को पक्का मैं सपोर्ट होता बोल के भी बोल रहा था। संतोषం వాళ్ళకే కాదు, ఈరోజు ఎందుకు వాళ్ళకి చెప్పానంటే, వాళ్ళ తమ వీధిలో మమ్మల్ని పిలుచుకొని ఎన్నో అబండాలు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు, తెర వెనుక చాటు న్యాయం, తెర వెనుక ఇదేంటి, అలా కాదు. ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, అటు బీజేపీ, ఇటు జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మేము ఉన్నాం. అటువంటి తరుణంలో గత 14 నుంచి 19లో కూడా ఉమ్మడి అభ్యర్థులుగానే ఉన్నాం. అప్పుడు ముస్లిం మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఇవ్వబోతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, నాకు తమ్ముడు ఉండేవాడు ఇప్పుడు లేడు, మీరే మా తమ్ముడు అనుకుంటాం, మీరందరూ నాకు సహాయం చేయాలి. ఒకటి ఆలోచించాలి, అన్ని మండలాల్లోంచి ఎమ్మెల్యేలు అయినారు, ఒక వలవంద మండలం నుంచి మాత్రమే ఎమ్మెల్యే కాలేదు. కనుక మిమ్మల్ని నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నా, మమ్మల్ని ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపండి, అసెంబ్లీ దారి మాకు చూపండి, అభివృద్ధి దారి మీకు చూపిస్తారు. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా అదే దిశలో ఉన్నారు, ఆయన్ని కూడా పార్లమెంట్కి పంపిస్తే మనం అభివృద్ధి చేసామని మీకు అందరూ తెలియజేసుకుంటాను. ఈరోజు తెలుగుదేశం సూపర్ 6 అని ఒకటి వదిలాం, దాదాపు 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఈ 5 ఏళ్ళలో, 24 నుంచి 29. మరి ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల కూడా 3000 నిరుద్యోగులకు ఇస్తున్నాం. అదేవిధంగా చదువుతున్న విద్యార్థులు ఇంట్లో ఒకరుంటే ఒకరికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తాం. అదేవిధంగా మహిళలు ఇంట్లో ఉండే మహిళలు 18 ఏళ్ళు దాటిన తర్వాత 50 ఏళ్ళ లోపల ప్రతి నెలకి 15,000 రూపాయలు ఇస్తాం. గతంలో దీపం పథకం
ఇచ్చేవాళ్ళం. మరి ఈ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. మళ్ళా అదే నిబంధన పునరుద్ధరించి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్. అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు 3000 ఉన్నాయి, 4000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యాలు కల్పించబోతున్నాం. మరి వీటితో పాటు వికలాంగులకు 3000 ఇప్పుడు ఇస్తున్నారు ప్రభుత్వం. మా ప్రభుత్వం రాగానే 6000 పెన్షన్ ఇస్తామని కూడా కలిగింది. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక పక్క అయితే అభివృద్ధి పక్క ఇంకొక పక్క. ఈ రోజు మనం ఆలూరు ఒక ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలోనే ఎక్కడో విసిరేసినట్టుగా ఒక మూలన ఉన్నాం. మరి అటువంటి తరుణంలో పశ్చిమాంధ్రలో నీళ్లు లేవు అంటున్నారు. ఖచ్చితంగా నీళ్లు తెప్పిస్తాం, నీళ్లు ఉన్నాయి. సంకల్పం మాకు ఉండాలంటే వేదావతి ప్రాజెక్టు కనుక ఆ రోజు మేము మా ప్రభుత్వం మళ్ళా వచ్చింటే ఈ రోజుకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. ఎక్కడో వర్షాలు వచ్చినా కూడా వరదలు వస్తాయి. 4 వరదలు వస్తే మనకు 8 టీఎంసీ నీళ్లు సామర్థ్యం ఎలా తెచ్చుకున్నారో మాకు తెలుసు. ఎందుకంటే ఆ ఫైల్ పట్టుకుని 2 ఏళ్లు తిరిగి మనకు బ్రిజెస్ ట్రిబ్యునల్ ద్వారా 8 టీఎంసీలు నీళ్లు ఉన్నాయట. ఆ నదిలో 50 టీఎంసీలు నీళ్లు పారుతాయి. మనం వాడుకునేది కేవలం 8 టీఎంసీలు. ఒక్కసారి వరద వస్తేనే మన 2 రిజర్వాయర్లు నిండిపోతాయి. అలాంటిది ఖచ్చితంగా 4 సార్లు మాక్సిమం 12 సార్లు వరదలు వస్తాయి దానికి. మరి ఇలాంటి తరుణంలో నీళ్లు లేవు, మనం చేయలేమంటారు. ఎందుకు చేయలేము? సంకల్పం ఉండాలి. నాకు టికెట్ వచ్చిన రోజు రాత్రి 12 గంటలకు పోయి వేదవతి అమ్మకు పూజ చేసి వచ్చినాను. అది నా సంకల్పం. ఎందుకంటే ఆమె మహాశక్తిరాలు వేదవతి దేవత. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు మమ్మల్ని ఎన్నికైంది అసెంబ్లీకి పంపిస్తే వేదవతి ప్రాజెక్టు చేసే తీర్థమని చెప్తున్నా. మన ఆలూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి. పని చేసే సంకల్పం మనకు ఉండాలి. దేవరకొండ మండలం ఫ్రాక్షన్ ఏరియా 14 నుంచి 19 వరకు 36,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మన ప్రభుత్వం పోయే వరకు 20,000 ఎకరాలకి కాలువలు తీసాం. మన ఎలక్షన్ బోర్డు వల్ల పనులు ఆపాం. ఇంకా 16,000 ఎకరాలకి కాలువ తీయని అసమర్థత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే 20,000 ఎకరాలు ఈ రోజు అక్కడ పూల తోటలు పండిస్తున్నారు, వెజిటేబుల్స్ పండిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు, చెన్నికాయలు పండిస్తున్నారు. కత్తి కొడవలి పక్కన పెట్టేసి సంపాదనకు అలవాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది. ఇంకా 16,000 ఎకరాలకి నాడు నిలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా చిప్పగిరి మండలంలో 2017లో తూము పెట్టాం. దాదాపు 30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. నీళ్ళు ఎక్కువ సిరుపాకపోతే సిరుపు వాళ్ళు కూడా నీళ్ళు అడిగేవాళ్ళు మమ్మల్ని. ఏంటంటే నీళ్ళు ఎందుకు ఆపారు మమ్మల్ని? అక్కడ వరకు నీళ్ళు కర్ణాటక వరకు నీళ్ళు అందుకు లేవన్నారు. అంటే మన దగ్గర నీళ్లు లేవా? ఉన్నాయి. దాన్ని అశ్రద్ధతో చేస్తున్నారు. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ కూడా స్లీవ్స్ తూము పెట్టాం. పర్మనెంట్ స్లీవ్స్ కి టెండర్ కూడా పిలిచాం. కేవలం 8 లక్షల టెండర్, అది కూడా చేయలేకపోయారు ఈ ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, నగర రిజర్వాయర్ ఉంది, అది క్యాస్మెంట్ ఏరియా. ఒక్కసారి వర్షం వచ్చిందంటే 20,000 ఎకరాలకి 500 ఎకరాల చెరువు ఉందేనా? ఆ చెరువు నింపదు. 20,000 ఒక్కసారి వర్షం వస్తే నగర రిజర్వాయర్లో దాదాపు 20,000 ఎకరాలకి నీళ్లు సమర్థం నిలువగలరు. మరి ఇలాంటివన్నీ కూడా కేవలము ప్రభుత్వం అశ్రద్ధ. తాగడానికి నీళ్ళు ఇవ్వగలరు కానీ మందు ఏర్లైపోతుంది ప్రభుత్వంలో. ఇసుక మాఫియా, మైల్ మాఫియా, వైజాగ్ గంజాయికి అడ్డా అయిపోయింది. వీరు యువతలను తప్పుదారి పట్టిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవే కాక మన ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాలు. ఈ రోజు నేను ఆదోని వాసి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను, ఆదోని వ్యాపారం చేస్తున్నాను. కానీ ఆదోని బతుకుతా ఉంది అంటే ఒక ఆలూరు నియోజకవర్గం నుంచే బతుకుతాం. అదే మనం ఆలూరులో ఎందుకు మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయలేదు? 2017లో సిసిఐ కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మాది. అదేవిధంగా చెరగలు పెట్టామడ మార్కెట్ యార్డ్. మరి మనం అధికారం చేపించుకుంటే ఆ మార్కెట్ యార్డ్ కనుక ఫంక్షనింగ్ చేస్తే అక్కడ కొన్ని వేల మంది బతుకుతారు. అదేవిధంగా వెల్డర్ ఇండస్ట్రీలు వస్తాయి, వెల్డర్ బతుకుతాడు, ట్రాక్టర్ షోరూమ్ బతుకుతుంది. ఎంతమంది పరోక్షంగా ప్రత్యక్షంగా హోటళ్లు వెలుస్తాయి, లాడ్జ్లు వెలుస్తాయి. ఈ రోజు ఒక అధికారి ఆలూరు రావాలంటే రాత్రి ఆలూరులో గుంటకల్లో పోవాలి. ఇది మన దీన పరిస్థితి. మన దగ్గర వనరులు లేవా? మనం చేసుకోలేమా? పెద్దందారులు లేరా? షౌకర్లు లేరా? పెద్ద షౌకర్లు 5 స్టార్ పెట్టే కట్టలు పెట్టే షౌకర్లు ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక భయం, వీడెవరు ఉండరేమో, అభివృద్ధి కాదేమో, చేయలేమో. ఇలాంటివి ఎందుకు?
మనం అభివృద్ధి నడకని నడిపిస్తే ఖచ్చితంగా ఆలూరు గుంతకల్ బళ్ళారిని ధీటుగా ఆలూరుని చేర్పిస్తామని కూడా మీకు అందరూ తెలియదు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరేది, మనం అభివృద్ధి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సంపాదన ఉంటుంది. ఈరోజు అభివృద్ధి లేదంటే ముళ్ళో పడిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం 25 ఏళ్ళుగా అయిందండి తెలుగుదేశం జెండా ఎగరలేదు. చాలా బాధాకరం. వర్గ విధానాలు పక్కన పెడదాం. ఒక్కసారి ఎంకప్ప చెప్పినట్లు మనం ముందుకెళ్దాం, మనం అభివృద్ధి చేసుకుందాం. ఒకసారి గెలిపేయండి, ఒకసారి ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీని గెలిపించి చూడండి ఎలా అభివృద్ధి చేస్తామని నేను చెప్తున్నాం. కనుక మిమ్మల్ని అంతా కోరేది ఒకటి, రేపు మే 13న ఎలక్షన్ వజ్రాయుధం లాంటి ఓటు మీ చేతిలో ఉంది. వాళ్ళు ఎన్నో ప్రమాదాలు పెడతారు, అవన్నీ పట్టకుండా మీ మన సంకల్పంతో తెలుగుదేశం సైకిల్ కొట్టి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయించి అఖండ విజయంతో మమ్మల్ని గెలిపిస్తారని కూడా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఓడిపోతారో ఆ నియోజకవర్గం పక్కన పెట్టేస్తారు. మనం ఇప్పటికే 25 ఏళ్ళుగా నష్టపోయాం. వర్గ వివాదాలు పెట్టారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, పక్కన వాళ్ళంతా ఎమ్మెల్యే లేను, మన వాళ్ళు ఎందుకు కాదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు మండలం నుంచి ఒకసారి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మనం మీరందరూ సహకరిస్తే ఇది మున్సిపాలిటీ కూడా చేయొచ్చు. కొంతమంది మున్సిపాలిటీ చేస్తే నా ఇల్లు ఎక్కువ వస్తుంది ఇంటికి వస్తా అంటారు, కానీ మున్సిపాలిటీ అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూడండి. ఆలూరు కన్నా పాపులేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇంకో 2-3 పల్లెలు తీసుకుంటే ఇది ఖచ్చితంగా మున్సిపాలిటీ అవుతుంది. మీ అందరి సహకారం మీరు ఒప్పుకుంటే దీన్ని మున్సిపాలిటీ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఇవన్నీ చేయాలంటే మనం అసెంబ్లీకి వెళ్ళాలి. కనుక దయచేసి మిమ్మల్ని 2 చేతులెత్తి జోడించి అడుగుతున్నా, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. అభివృద్ధి అనేది ఏమి మేము చేసి చూపిస్తామని తెలియజేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున నమస్కారం ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ, జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన. అన్నా, మీరు ఒక మాట చెప్పారు. మీ సోదరుడు